టచ్చగాన్ వారా సంకినాయాల డీజే కొట్టు డీజే. ఏంది తమ్ముడు సినిమా అసలు ఏంది ఎట్లుంటుంది ఏం కథ దీని గురించి చాలా చాలా మాట్లాడాలనుకున్నా. కాకపోతే ఏంది మామ సినిమా నిజంగా చెప్పాలంటే మన నితిన్కి కలిసి రాలేదు రాత అనుకుంటా. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. నితిన్ భాయ్ గిట్లా చేయడం ఏందో నాకు అర్థం కాలి. సినిమా అయితే ఓవరాల్గా చెప్పాలంటే యావరేజ్ అంటే యావరేజ్. నాకైతే నిజంగా అంటే లయ గారి గురించి సినిమా ఇంపార్టెంట్ స్క్రిప్ట్ బాగుండాలి. స్క్రిప్ట్ బాగాలేకుంటే ఎంత తోపు యాక్టర్ అయినా గంతే గాడికే ఉంటుంది. ఇది ఏందో వాళ్ళ తమ్ముడు లెట్స్ కుమ్ముడు అనుకున్న పోయి టాయిలెట్ పోయేసి వచ్చిన చిమ్ముడు గిట్లా అయిపోయింది భయ ముచ్చట. తమ్ముడు లెట్స్ కుమ్ముడు టాయిలెట్ పోసేసి వచ్చిన చుమ్ముడు గిట్లుంది సినిమా. ఏం చేద్దాం నితిన్ గారికి ఎన్ని ప్లాఫ్లు ఎన్ని లో క్లాస్ ప్లాఫ్లు పాపం. సరే పవన్ కళ్యాణ్కి ఇంతకు ముందు ఒకప్పుడు జానీ ఆ సినిమాలు తీస్తున్నప్పుడు ఎట్లా ప్లాఫ్లు వచ్చినావు అట్లా ప్లాఫ్లు మీద ప్లాఫ్లు వస్తున్నాయి. మళ్ళీ నితిన్ గారు నెక్స్ట్ టైం అయినా ముందుకు వెళ్తే నెక్స్ట్ మంచి డైరెక్టర్ దగ్గర ఉంటే బాగుంటుంది సినిమా అని నేనైతే అనుకున్నా. ఓవరాల్గా సినిమా మాత్రం చూడొచ్చు ఒకసారి యావరేజ్. లయ గారు లేకుంటే సినిమా గాడికి కూడా ఆడదు. లయ మెయిన్ ఇంపార్టెంట్ రోల్. సినిమా ఓవరాల్గా యావరేజ్. ఫుల్ అంతా హిట్ అని చెప్పాను, మరీ టూ మచ్గా పూల చొక్క లెక్క ప్లాఫ్ అని చెప్పాను, రావణ్ లెక్క సూపర్ అంటే సూపర్ అని ఈ ముచ్చట్లు మాత్రం చెప్పా. జెన్యున్గా చెప్తున్నా సినిమా మాత్రం యావరేజ్ అంటే యావరేజ్. గంత మాత్రమే ఉంది సినిమా. వెళ్ళి చూడురి. మస్తు అంటే మస్తు అని అనిపించదు, యావరేజ్ మాత్రం అనిపిస్తుంది. తమ్ముడు లెట్స్ కుమ్ముడు. బాయ్. నువ్వు చేస్తావా?